శుభమస్తు. శ్రీరామ జయం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. హిందూ ధర్మంలో అనేకులకు అర్థం కాకుండా అత్యంత రహస్యంగా, గోపనీయంగా, భద్రంగా దాచిపెట్టిన విషయం మరణ సమయంలో లేక మరణం అనంతరం చేసేటటువంటి సంప్రదాయాలు, ధర్మాలు, విశ్లేషణలు. చనిపోయిన తర్వాత, చనిపోయినప్పుడు ఏం చెయ్యాలి అనే విషయంలో ధర్మం ఏం చెబుతుంది అనే విషయాన్ని ప్రాచీనులు అందరికీ అందుబాటులో లేకుండా చేశారు. దాంతో అనేకులలో ఎన్నో సందేహాలు నేటి కాలంలో కలుగుతూ ఉన్నాయి. అబ్బాయి చిన్న వయసులో 5 ఏళ్ళు 7 ఏళ్ళు నీళ్లల్లో పడి ప్రమాదవశాత్తు మరణించాడు. అలా చిన్నారి మరణించినప్పుడు సంవత్సరీకం పాటు కర్మలు చేయాలా, ఆ తర్వాత కూడా సంవత్సరీకం ఆబ్దికం నిర్వహించాలా ఒక సందేహం. ఉపనయనం అయిన తర్వాత ఇంటి కుల ఆచారాన్ని అనుసరించి కొందరికి ఉపనయన అర్హత ఉంటుంది, ఉపనయనం చేశారు. అలా ఉపనయనం అయినాక మరణిస్తే ఇంకా వివాహం కాలేదు కనుక సంవత్సరీకం వరకు మాసికాలు పెట్టాలా, అబ్దికం చేయాలా, ఇలాంటి సందేహాలు. చెయ్యాలి అని శాస్త్రం. తృతీయే వత్సరే చౌలం, 3వ ఏడు దాటిన తర్వాత మగపిల్లలు మరణిస్తే అలాంటి వారికి సంవత్సరీకం మాసికాలు ఉంటాయి, ఆబ్దికాలు వస్తాయి. అయితే నేటి కాలంలో వీటన్నింటినీ కూడా సంక్షిప్తీకరించి పరిహరించి సంవత్సరం ఆబ్దికం మాత్రమే నిర్వహిస్తున్నారు. చెయ్యాలి, అది ప్రమాణం. అలా చేస్తేనే ఆ మరణించిన వ్యక్తికి ఉత్తమ లోకాలు లభిస్తాయి, మళ్ళీ జన్మించే అవకాశం ఏర్పడుతుంది. అలా కాకుండా వివాహం అయిన తర్వాతే అనే అనుమానాన్ని లేక సందేహాన్ని ఈనాటి ఆధునికులు కొందరు తమకు నచ్చిన రీతిలో మాట్లాడి కొత్త కొత్త పాండిత్య ప్రదర్శిస్తూ కొత్త విషయాలను జతపరుస్తున్నారు. ధర్మం అంగీకరించని విషయం ఇది. ఉపనయనం అయితే చాలు, మరణించిన ఎడల ఆ వ్యక్తికి తప్పకుండా మనం మాసిక అలాగే సంవత్సరికతో పాటుగా ఆబ్దికాలు కూడా నిర్వహించవలసి ఉంటుంది. సాంఘాతిక, సాముదాయిక ఇలాంటి పేర్లతో వివాహం కాకుండా, ఉపనయనం కాకుండా ఇంకేదైనా ప్రమాదాలలో నీటిలో పడి మరణించినా, అగ్ని ప్రమాదాలలో మరణించినా, పెను తుఫానులో చిక్కుకొని మరణించినా, శరీరం లభించకపోయినా, ఇలాంటి భూకంప సంబంధంగా వచ్చే ప్రమాదాలలో ఇలా మరణించినప్పుడు అలాంటి వారందరికీ భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో మహాలయ పక్షంలో చతుర్దశి తిథి నాడు వీళ్ళందరికీ ఆబ్దికం నిర్వహించాలి అని ప్రమాణం. శాస్త్రం ఏ విషయాన్ని విడిచిపెట్టదు, ఖచ్చితంగా తెలియజేస్తుంది. నీటిలో పడి మరణించిన 7 సంవత్సరాల పిల్లవాడైనా ఆబ్దికం తప్పనిసరి. మరణించిన ఆ తిథి నాడే ఏర్పాటు చేయాలి, ఇది ప్రమాణం. శాస్త్రం ప్రకారం సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా మనకు ఎల్లాజీయం అనే ధర్మశాస్త్ర గ్రంథంలో లభిస్తాయి. గ్రంథం తెచ్చుకుని చదివే ప్రయత్నం చేద్దాం, చదివి చెప్పే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.